స్పష్టంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఎన్నికల ముందు ఏ వాగ్దానం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది? రెండు జవాబులు కావాలి. ఎన్నికల ముందు ఏం చెప్పింది, ఎన్నికలు అయిన తర్వాత ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక్కటనే నెరవేర్చున్నారా? మేము పలానా నెరవేర్చామని చెప్పమని గుండె మీద చేసుకొని నథింగ్, జీరో. ఇప్పుడు మద్యపానం అన్నారు, ఎన్ని షాపులు పెట్టారు? ప్రజలను బతికిస్తారా, ప్రజలను చంపుతారా మీరు? నేను ఒకటి అడుగుతున్నా. వాడు 10 రూపాయలు సంపాదించుకుంటాడు కార్మికుడు, పూట కూలికి వెళ్ళినవాడు. ఆ 10 రూపాయలు మీరు తీస్తున్నారు మందు పెట్టి. ఇంకా భార్య పిల్లలకి ఏమి ఇస్తాడు? పిల్లలు ఏం చదివించుకుంటాడు? ఉన్న చదువులు తీసేసాడు వీడు. అవునా కదా? పిల్లలకు విద్య ఉందా? ఫీజు రియంబర్స్మెంట్ ఉందా? లేదు. ఏముంది వాళ్ళకి పిల్లలకి? జగన్ ఉంటే ఏమి చేసేవాడు? అంటే ప్రభుత్వం ఉంటే ఏం చేసేది? జగన్ ప్రభుత్వం ఉంటే ఏం చేసేది? వాళ్ళకి సమస్తం ఇచ్చేవాడు. వాళ్ళ ఫీజులు కానీ, చదువులకు కావాల్సిన బుక్స్ కానీ, బూట్లు, సాక్సులు, సమస్తం చిక్కితో సహా, భోజనం సహా ఫ్రీగా ఇచ్చేవాడు. మరి ఏది పిల్లలకి? ఇప్పుడు మీరు పిల్లలకి అవి ఉంటేనే కదా ఇంట్రెస్ట్గా స్కూల్కి వస్తారు, చదువుకుంటారు. స్కూల్స్ ఎక్కడ డెవలప్మెంట్ చేసావు నువ్వు? స్కూల్స్ డెవలప్మెంట్ చేయలే. ప్రజల పరిపాలన మీద దృష్టి లేదు మీకు సీట్లు కావాలి, కుల రాజకీయాలు. ఇప్పుడు లడ్డు అన్నారు. లడ్డు మనకు అవసరమా? ఎవడో కొనేవాడు కొంటాడు, అందరూ కొంటారు, కాదని చెప్పట్లేదు. నేను ఏ మతం ఏ కులం నేను మాట్లాడట్లేదు. అన్ని కులాలు అన్ని మతాలు. ఇది మనకి ఏంది? ప్రజాస్వామ్య దేశం ఇది. ఇప్పుడు మోడీకి క్రైస్తవులు ఒకటే వేస్తే ఓటు గెలవలేదు కదా. చంద్రబాబు నాయుడు కానీ క్రైస్తవులు ఒకటే వేయలేదు కదా. హిందువులు వేశారు, ముస్లిమ్స్ వేశారు, జైనులు వేశారు, క్రిస్టియన్స్ వేశారు, అన్ని మతస్థులు వేశారు, అన్ని కులాలు వేశారు. ఇప్పుడు జాతులు కులాలు మతాలు కాదు కదా. నువ్వు ఆ లడ్డు తీసుకొచ్చి ఇప్పుడు పెడతావేంటి? నువ్వు ఇచ్చిన పథకాలే 6 పథకాలే. నువ్వు 6 పథకాలు ఇచ్చావు, 6 హామీలు ఇచ్చావు. ఒక్కటి గుండె మీద చేసుకుని చెప్పు అనకూడదు. కానీ మరి మీరు ఏం ముందే నాకు అర్థం కాదు. మరి 100 రోజుల పరిపాలన హ్యాపీగా సన్మానం చేస్తున్నారు. 100 రోజుల పరిపాలనని 100 రోజుల పరిపాలన హ్యాపీగా చేసామని చెప్పడానికి మీరు ఏ పథకాలు నిర్వర్తించారు? ప్రజలకి ఏమి నిలబెట్టుకుని అప్పుడు మీరు చేసుకోండి, వద్దని లేదు. ఎవరు కూటమి ప్రభుత్వం అన్నమాట. ఈ 100 రోజుల పరిపాలనలో పెన్షన్ పెంచాము, ఇంటికి పంపించాము, అన్నా క్యాంటీన్లు పెట్టాము అంటున్నారు కదా. అన్న క్యాంటీన్లు పెద్ద సమస్య కాదమ్మా. క్యాంటీన్లు పెద్ద సమస్య కాదు. అన్న క్యాంటీన్లు పెట్టి దులుపుని సరిపోద్దా? వాడు వస్తున్నాడు, రిక్షా వాడు, ఆ 10 రూపాయలు సంపాదించేది అక్కడే తీసుకెళ్ళి తినేసి తాగేసట్టే వెళ్ళిపోతున్నాడు. 100 రూపాయలుగా మంది ఇచ్చేసావు, ఫుల్గా తాగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అలాగా? లెక్కలేదు చెప్పుకోవాలండి. నువ్వు సంపాదించిన 10 రూపాయలు భార్య చేతికి వెళ్తుందా, పిల్లల చేతికి వెళ్తుందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో మీకు నాయనమైన ముందిస్తాను, రేట్లు తగ్గిస్తాను అన్నారు, చెప్పారు కదా. ఇప్పుడు చూద్దాం ఒకసారి మార్కెట్లోకి రండి. మీ ముందే మాట్లాడితే ఇంకా మార్కెట్లోకి వెళ్ళొచ్చా? 500 ఖర్చు పెడితే నేను సంచులు నిలవచ్చు. 500కి వాల్యూ లేదమ్మా. 100 రూపాయలకి వాల్యూ లేదు. 70 రూపాయలు కిలో టమాటా. ఇదే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు మార్కెట్లో కిలోకి 2 రూపాయలు లెక్కన లైన్లో నుంచి పెట్టి టమాటాలు అమ్మించాడు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు 2 కిలో ఇచ్చేవాడు. ఇప్పుడు ఏది ఆ సిస్టమే లేదా ఇంతవరకు? ఉల్లిపాయలు ఎంత ఉన్నాయి రేట్ చూసారా? 52, ఇళ్ళ దగ్గర 62. ఎక్కడ ఉన్నాయా రేట్లు? ఎక్కడ తగ్గించారు? తర్వాత ఆయిల్ రేట్లు చూడండి, ఆయిల్ ప్యాకెట్లు చూడండి రేట్ ఎంత ఉందో. ఇంకా సామాన్యుడు ఏం కొంటాడు? ఇంకా మనమే మధ్యతరగతి వాళ్ళం కొనలేకపోతే సామాన్యుడు ఏం కొంటాడు? ఒకసారి ఆలోచించు. మీ ప్రభుత్వాన్ని విమర్శించాలా? మీరు పరిపాలించండి, ప్రజలు ఓట్లు వేశారు, మీరు దాని ప్రకారంగా జీవించండి, నడుచుకోండి. ఆయన నడుచుకోవట్లేదు. మీరు వాడి మీద వీడి మీద వాడు కక్ష సాధింపులు. మీరు వచ్చిన 6 నెలలకు కూడా కక్ష సాధింపులు సరిపోయింది. మీరు వాడిని కొట్టడం, వీడిని కొట్టడం, వాడిని తీసుకొని జైల్లో పెట్టడం, వీడిని తీసుకొని జైలు పెట్టడం. ఎందుకు కొట్టుకున్నారు మీరు? నాకు అర్థం కాదు. వాడు పరిపాలించాడు, వాడిని శిక్షించు. మీరు వెళ్ళి కొట్టడం, కార్లు ధ్వంసం చేయడం, ఇల్లు ధ్వంసం చేయడం, ఎంతవరకు న్యాయం ఇది? కరెక్ట్ ఇది? కార్లు ఏం చేసేయండి? మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాడు, వాడి పరిపాలన సరిలేదు, వదిలేసేయి. వాడి మీద కేసులుండి కోర్టుకి వేయండి. కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి కదండి, న్యాయస్థానాలు చూసుకుంటారు. మీరు కార్యకర్తలను పంపించి రౌడీజం చేయడం ఏంటి, కొట్టడం ఏంటి, కార్లు ధ్వంసం చేయడం ఏంటి, ఇల్లు తగలబెట్టడం ఏంటి? ఇది ఎంతవరకు న్యాయం? ఇది పద్ధతి కాదు. ఇది నచ్చలా. ఇది దాన్ని ఏమంటారు? ప్రజలు ప్రతి ఒక్కరు హర్షించారు దాన్ని. కక్ష సాధింపు సరిలే అంటారు. మీకు వాళ్ళు ఇద్దరు కలిసి కక్ష సాధింపులు. మీరు బతికిన 5 సంవత్సరాలు. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను, లాజిక్. మీరు బాగా ప్రజలు ఆలోచిస్తున్నారు లేదో, 2 సంవత్సరాలు కరోనా టైంలో ప్రజలను ఏ విధంగా ఆదుకున్నాడు? ఏ ముఖ్యమంత్రి ఆదుకోలేదు. గంటపదంగా చెప్తాను నేను. మీరు కూడా మీడియా సమక్షం కూడా ఆలోచించండి. ఎంతమందిని కాపాడాడు జగన్ ప్రభుత్వంలో. కరోనా చిన్న విషయమా అండి? కరోనా చిన్న విషయమా? పిట్టల్లాగా రాలిపోయాలండి ప్రజలు. పిట్టల్లాగా తల్లికి ఎవరో, బిడ్డకి ఎవరో, భార్యకి ఎవరో, కొడుకు ఎవరో తెలియదు. శవాలను ఇంటికి కూడా తీసుకురాలేదు. నా ఇంటి పక్కనే కుర్రోడు చనిపోయాడు, నా కొడుకుతో పాటు. శవం ఇంటికి రాలేదు. ఆడుతూ పాడుతూ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అంతే, అట్నే శవం, అంతే అట్నే, ఇంటికి కూడా రాలేదు. భార్య, 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఏం చేయాలి అంటే ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అటువంటి ప్రభుత్వంలో కరోనా టైంను ఎదుర్కొని రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాడు. యాక్చువల్గా పరిపాలించింది 3 సంవత్సరాలే.
మీరు 5 సంవత్సరాలు పరిపాలించాడు, 5 సంవత్సరాలు పరిపాలించాడు జగన్ అంటాడు. 5 సంవత్సరాలు పరిపాలించాలా? మీరు అవకాశం ఇవ్వాల. ఇచ్చి ఉంటే ఇంకో రకంగా ఉండేది, అప్పుడు తెలిసి ఉండేది. ఆయన 2 సంవత్సరాలు కరోనాతో సరిపోయింది. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎంతమంది వెళ్ళారు వాలంటీర్లు, ఎంతమంది పోలీసులు పనిచేశారు కరోనా టైంలో. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతాను నేను. వాలంటీర్స్ లేకుండా ఉంటే ఈరోజు కరోనా టైంలో అసలు గుట్టలు ఉండే శవాలు మన విజయవాడలో చెప్పేదానికి లేదు. ఎంతమంది ప్రాణాలు ఆదుకున్నారు, ప్రాణాలు తెగించారు. వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళ పిల్లల్ని భర్తను కూడా వదిలేసి వాళ్ళు సేవ చేశారు వాలంటీర్స్. వాళ్ళకి ఇచ్చింది ఉచితం అంతా 5,000. వాళ్ళు లెక్క చేయలేదని సేవాభావంతో ముందుకు వచ్చారు. వాళ్ళని అప్సెట్ చేయాలి. వాలంటీర్ వ్యవస్థ తీసేసావు. ఏం సాధించుకున్నారు మీరు? జగన్ కానీ ఇతను కానీ ఏం సాధించారు మీరు? వాలంటీర్ వ్యవస్థను తీయించి అదేంటంటే అది వాడు ప్రవేశపెట్టాడు, నేను తీసేయాలి. ఇదే దీన్ని ఏమంటారు? కక్ష సాధింపంటారు. అవునా కదా? అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ని కొనసాగించి వేతన కింద 10,000 ఇస్తా అని చెప్పి అన్నాడు. అదే అడుగుతున్నా. ఏది ఇచ్చాడా? ఎందుకు చేయలేదు ఇంతవరకు? ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు? ధైర్యం చాలట్లా. నేను ఏమన్నాడుతాను అసెంబ్లీలో పార్లమెంట్లోనే, అయ్యో భయం వేస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఇన్నేళ్ళు సంవత్సరం పరిపాలన చేసావు, నాకు భయం వేస్తుందని నువ్వే చెప్తే ఇంకెవడు సామాన్యుడు ఏం మాట్లాడతాడమ్మా? ఎందుకు భయం వేస్తుంది? ఖజానా ఖాళీ అంట, డబ్బు లేదంట. మరి ఇదే జగన్ అన్నావు, మరి ఖజానా ఖాళీ చేసి శ్రీలంక అయిపోతుంది, ఇంకోటి కాశ్మీర్ అయిపోతుంది అన్నావు. మరి నువ్వు అప్పులు చేయట్లేదా? అప్పులు చేయని వాడు చరిత్ర. అమెరికా వాడు కూడా అప్పులు చేస్తాడండి. ప్రజలకు తెలియదు అనుకోపాక, ప్రజలకు అంతా తెలుసు. అప్పు చేయని పరిపాలన దేశం ప్రజల రాష్ట్రం ఏది లేదు. శ్రీలంక కాదు, కాశ్మీర్ కాదు, కన్యాకుమారి కాదు, ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లా కూడా అప్పులు చేయకుండా బ్రతకదు, పరిపాలించదు లేదు. ఎందుకు? పక్కన ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకో, అప్పు చేయట్లేదా? ఇప్పుడు నీ ఫ్రెండే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొత్తం కూల్చేస్తున్నాడు. ఎవడు కూల్చమన్నాడా? ఇది న్యాయమేనా? నువ్వు ఇల్లులు కట్టు, అప్పుడు వాళ్ళని కూల్చు, వాళ్ళకి నోటీసులు పంపించు. ఇల్లులు ఖాళీ చేయండి అమ్మా, మీకు ఇల్లులు కట్టాను వెళ్ళండి అని చెప్పి కూడా అని చెప్పేసి ఇల్లులు భయంకరంగా కొట్టేస్తే లక్షలు ఖర్చు పెట్టి రూపాయి 2 రూపాయలు కాదు, లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్క బిల్డింగ్ కూల్చేస్తున్నారు. కరెంట్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, అన్ని శిస్తులు కడుతున్నారు. మరి అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మీరు తీసేస్తున్నారు? మీరు ఎవరితో మాట్లాడారు? మీరు పార్లమెంట్లో కూర్చొని వేదికల మీద కూర్చొని మీరే నిర్ణయాలు తీసుకుంటారా? వాళ్ళు ఏమైనా అయిపోవాలా? నాశనం అయిపోవాలా? వాళ్ళు చచ్చిపోయిన బాధ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు బాగు కోసం మీరు ఉన్నారా? ప్రజలను చంపడానికి ఉన్నారా? మీరు ప్రజలకు మేలు చేయండి అయ్యా, ఇల్లు కట్టండి, అప్పుడు ఖాళీ చేయండి. మీకు నదులు కావాలి, కరెక్టే. మొత్తాన్ని హైదరాబాద్ మొత్తం నదులన్నీ ఆక్రమించుకున్నారు, బిల్డింగ్లు కట్టారు, చూస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు, వాడు చూస్తున్నారు. హ్యాపీగా శిస్తులు కట్టుకున్నారు, ట్యాక్సీలు వేస్తారు, అన్ని కడుతూనే ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఉన్న పాటన బుల్డోజర్లు పెట్టి కొడి చేస్తే ఎంతవరకు న్యాయం? ఇది గుండెల మీద తన్నట్టే కదా. వాళ్ళు వేసే ఓట్లతోనే నువ్వు కదా గెలిచి మాట్లాడుతావు. ఈరోజు వాళ్ళు ఓట్లు లేకుండా ప్రజలు వేయకుండా ఉంటే నువ్వు ఆ విధంగా మాట్లాడవు కదా. నేను గెలిపించకుండా ఉంటే